కేంద్ర ప్రభుత్వం అదిరే గుడ్ న్యూస్ అందించింది. జీఎస్టీ స్లాబుల మార్పునకు సంబంధించి సంచలన నిర్ణయం తీసుకుంది. న్యూఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. ఇందులో జీఎస్టీ స్లాబ్లలో మార్పులు చేశారు. దీంతో పాటు వ్యక్తిగత, జీవిత అన్ని బీమాలకు మినహాయింపు ఇచ్చారు. అవేంటి ఇప్పుడు తెలుసుకుందాం. కొత్త సంస్కరణలకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా జీఎస్టీలో 2 స్లాబ్లను మాత్రమే కంటిన్యూ చేయాలని నిర్ణయించింది. అన్ని వస్తువులపై 5-18% జీఎస్టీను మాత్రమే అమలు చేయనున్నారు. ఈ నెల 22 నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి. విలాస వస్తువులపై పన్ను మాత్రం యథావిధిగా 40% ఉండనుంది. రైతులు, సామాన్యులను దృష్టిలో ఉంచుకుని కొత్త మార్పులను చేశామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. వ్యవసాయం, వైద్య రంగాల్లో ఉన్న వారికి పెద్ద రిలీఫ్ కానున్నాయి కొత్త జీఎస్టీ స్లాబ్ రేట్స్. అలాగే దీని ఫైలింగ్ కూడా సరళం చేయనున్నారు. సిగరెట్, మద్యం, లగ్జరీ వస్తువుల కోసం ప్రత్యేకంగా 40% స్లాబ్ను కేటాయించింది. ప్రాథమిక అంచనాల ప్రకారం కొత్త విధానం అమలుతో 93,000 కోట్ల మేర ఆదాయం నష్టం కలగవచ్చు. అయితే 40% లగ్జరీ, పాత వస్తువుల స్లాబ్ల ద్వారా 45,000 కోట్ల వరకు అధిక ఆదాయం వచ్చే అవకాశం ఉందని అంచనా. కొన్ని రాష్ట్రాల ఆందోళనలు ఉన్నప్పటికీ నిర్ణయం ఏకగ్రీవంగా ఆమోదించబడింది. ఇది జీఎస్టీని మరింత సరళమైన నిర్మాణంగా మార్చి అనుసరణను పెంచడం, వినియోగదారుల డిమాండ్ను పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. సూక్ష్మ, చిన్న మధ్య తరహా సంస్థలు కూడా లాభపడతాయని భావిస్తున్నారు. ఇప్పటి వరకు వారాల తరబడి జరిగే నమోదు ప్రక్రియను 3 రోజుల్లో పూర్తి చేయగల విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మనీ కంట్రోల్ నివేదిక తెలిపింది. జీఎస్టీ స్లాబ్ రేట్స్ తో పాటు బీమాలపై కూడా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని రకాల వ్యక్తిగత, జీవిత బీమా, ఇన్సూరెన్స్లకు జీఎస్టీ నుంచి మినహాయింపు ఇచ్చారు. అలాగే వ్యక్తిగత లైఫ్, హెల్త్, టర్మ్ బీమా పాలసీలపై జీఎస్టీ తొలగించారు. వీటితో పాటు 33 రకాల మందులపై 12% జీఎస్టీని పూర్తిగా తీసేశారు. థర్మామీటర్, మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్, డయాగ్నోస్టిక్స్ టికెట్లు, గ్లూకోమీటర్లు, కళ్లజోడ్ల మీద 5% పన్ను విధించామన్నారు. ఇక హెయిర్ ఆయిల్, టూత్ పేస్ట్, టాయిలెట్ సోపు బారు, టూత్ బ్రష్లు, షేవింగ్ క్రీములపై జీఎస్టీ 18% నుంచి 5%కి తగ్గింది. బటరు, నెయ్యి, చీజు, డైరీ పదార్థాలపై, ప్రీ ప్యాక్డ్ నమ్కిన్స్, భుజియా, మిక్చర్లపై కూడా ఇదే అమలు చేశారు. యూహెచ్టీ పాలు, పన్నీరు మరియు ఇండియన్ బ్రెడ్లను పూర్తిగా జీఎస్టీ నుండి మినహాయించారు. ఫీడింగ్ బాటిల్స్, చిన్నపిల్లలకు వాడే నాప్కిన్స్, క్లినికల్ డైపర్లు, ట్రాక్టర్ టైర్లు, విడిభాగాలపై పన్ను 5%కి దిగి వచ్చింది. ట్రాక్టర్లపై జీఎస్టీ 12% నుంచి 5%కి తగ్గించారు. స్పెసిఫైడ్ బయోపెస్టిసైడ్స్, మైక్రో న్యూట్రియంట్స్, బిందు సేద్య పరికరాలపై కూడా జీఎస్టీ 12% నుంచి 5%కి తగ్గింది. ఇక విద్యకు సంబంధించి మ్యాపులు, చార్టులు, గ్లోబు, పెన్సిళ్లు, షార్ప్నర్లు, క్రేయాన్స్, సెస్టైల్స్, ఎక్సర్సైజ్ పుస్తకాలు, నోట్బుక్స్ల మీద కూడా జీఎస్టీ 12% నుంచి 5%కి తగ్గించారు. ఇక 18% జీఎస్టీలకు వచ్చే వస్తువులు ఇలా ఉన్నాయి. ఏసీలపై జీఎస్టీని 28% నుంచి 18%కి తగ్గించారు. సిమెంట్పై కూడా ఇదే అమలు చేశారు. 350 సీసీ కంటే తక్కువ వాహనాలపై జీఎస్టీను 18%కి తీసుకొచ్చారు. 3 వీలర్లు, మానిటర్స్, ప్రొజెక్టర్లు, డిష్ వాషింగ్ మెషిన్స్ పై 28% నుంచి 18%కి జీఎస్టీ తగ్గింది. హస్తకళ ఉత్పత్తులు, పాలరాయి, గ్రానైట్ దిమ్మెలపై జీఎస్టీ 12% నుంచి 5%కి తగ్గించారు. అలాగే ఎలక్ట్రికల్ వాహనాలపై 5% పన్ను కొనసాగనుంది. నలభై 40% పన్ను కిందకు వచ్చే వస్తువుల విషయానికి వస్తే ఇలా ఉన్నాయి. రేస్ క్లబ్లు, లీజింగు, రెంటల్ సేవలు, క్యాసినోలు, జూదం, గుర్రపు పందాలు, లాటరీ, ఆన్లైన్ మనీ గేమింగ్ పై ఎప్పటిలాగానే 40% పన్ను పడనుంది. పాన్ మసాలా, సిగరెట్, గుట్కా, పొగాకు ఉత్పత్తులపై, ఫ్రూట్ జ్యూస్ కాకుండా నాన్ ఆల్కహాలిక్ బ్రేవరేజెస్ పై కూడా ఇదే పన్నును అమలు చేయనున్నారు. అలాగే 1200 సీసీ దాటిన పెట్రోల్ కార్లపై, 1500 సీసీ దాటిన డీజిల్ కార్లపై కూడా 40% జీఎస్టీ వసూలు చేస్తారు. అయితే ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు ఆదాయ నష్టాన్ని భర్తీ చేయడానికి కేంద్రం నుంచి పరిహారం ఇవ్వాలని కోరాయి. హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, కేరళ, పంజాబ్, తమిళనాడు, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, కర్ణాటక రాష్ట్రాలు పరిహారం లేదా కనీసం అంచనా వేసిన ఆదాయం నష్టం వివరాలను ఇవ్వాలని డిమాండ్ చేశాయి.